ఇప్పటి వరకు ఫాస్టాగ్ ద్వారా పన్నులు చెల్లించిన వాహనదారులు ఇప్పటి నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఒక కొత్త విధానాన్ని అంటే జీపీఎస్ పద్ధతిలో ఫాస్టాగ్ను అంటే వాహనాల రుసుమును హైవే ఆధారిత ఏదైతే రహదారులు ఉన్నాయో వాటిపైన జీపీఎస్కు అనుసంధానం చేయడం, జీపీఎస్ ద్వారా దాన్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచి టోల్ అంటే ఆ యొక్క రుసుము ఏదైతే ఇప్పటివరకు టోల్ ప్లాజాల వద్ద ఇప్పటివరకు అంటే 2019కి ముందు మొత్తం మాన్యువల్గానే అంటే డబ్బులు ఇచ్చి మాత్రమే టోల్ ప్లాజా నుంచి వెళ్ళేది. తర్వాత డిసెంబర్ 2019 నుంచి ఫాస్టాగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రతి వాహనం కూడా జాతీయ రహదారి ఎక్కే ప్రతి వాహనం ఖచ్చితంగా టోల్ కట్టాలి అనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా కేవలం వాహనదారులకు ఇబ్బంది కాకుండా టోల్ ప్లాజాల వద్ద 10 సెకండ్లు మాత్రమే 10 సెకండ్లలోనే మనకున్న ఫాస్టాగ్ను అక్కడ స్కాన్ చేయడం, అదేవిధంగా అమౌంట్ను డిడక్ట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా ఒక 10 సెకండ్లో పూర్తి చేసేందుకు ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేసింది. కానీ ప్రస్తుతం జీపీఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఆయా ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపైన సన్నాహాలు చేస్తుంది. ఫాస్టాగ్ తరహాలో జీపీఎస్ విధానం కనుక అమల్లోకి వస్తే హైవే పైకి వచ్చే ప్రతి వాహనం అంటే మనం చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మాడుగులపల్లి, పంతంగి, అదేవిధంగా నగరకల్ ఈ 3 ప్రాంతాల్లో 3 టోల్ గేట్లు ఉన్నాయి. ఎక్కడ వాహనం కనుక ఒకవేళ ఆ టోల్ రోడ్డు కనుక ఎక్కితే కేవలం టోల్ ప్లాజా వద్దకు వచ్చినక్కడ మాత్రమే అమౌంట్ కట్టేది ఏది ఫాస్టాగ్ విధానంలో. కానీ ప్రస్తుతం జీపీఎస్ ద్వారా అమలు చేస్తే కనుక వాహనం హైవే పైకి ఎక్కగానే మనం ఎంత దూరం అయితే హైవే పైన ప్రయాణం చేసామో దానికి సంబంధించిన రుసుము మాత్రమే జీపీఎస్ విధానం ద్వారా డిడక్ట్ చేస్తానికి ఈ యొక్క కొత్తగా ఈ పద్ధతిని లాంచ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం దీనిపైన అనేక సమాలోచనలు చేస్తుంది. వాహనాలకు జీపీఎస్ పెట్టవచ్చు, దీనిపైన అనేక మంది నిపుణుల సలహాలు తీసుకోవడం, జీపీఎస్ పెట్టిన తర్వాత ఏ విధంగా అమౌంట్ డిడక్ట్ చేయాలి అనే దానిపైన కూడా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దానిపైన అంటే ట్రయల్స్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా కనుక కేంద్ర ప్రభుత్వం జీపీఎస్ ఆధారితంగా టోల్ కనుక వసూలు చేస్తే ఏ వాహనమైనా జాతీయ రహదారిపైకి ఎక్కగానే ఎంత దూరం ప్రయాణించింది అనేది ఆ జీపీఎస్లో లెక్క చూసుకొని అంతవరకు మాత్రమే అంటే ఇప్పుడు ఏదైతే వాహనం ఒకటి టోల్ ప్లాజా వద్దకు వెళ్తే అక్కడ ఒక 400 రూపాయలు కనుక కట్టేది ఉంటే ఎంత దూరం ప్రయాణించినా 400 మాత్రం కట్ అయ్యేది ఇప్పటి వరకు. కానీ రేపు ఈ జీపీఎస్ విధానం కనుక అమల్లోకి వస్తే 1 కిలోమీటర్ మనం జాతీయ రహదారి పైన ప్రయాణిస్తే ఆ జాతీయ రహదారి పైన ఆ 1 కిలోమీటర్కి సంబంధించిన టోల్ మాత్రమే అది వసూలు చేస్తుంది. సో ఈ బెనిఫిట్ ఉంటుందని మాత్రం విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దీన్ని ఏ విధంగా అమలు చేస్తారు, ఏ వాహనాలకు పెడతారు అంటే దీంట్లో అనేకమైన విధానాలు ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టోల్ ప్లాజాలకు సమీపంలో ఉన్న గ్రామాల నుంచి ఇప్పటివరకు టోల్ తీసుకోవడం జరగడం లేదు. అంటే వాళ్ళు ఆ సమీప గ్రామస్తులు కావడంతో ప్రతిరోజు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటారు కనుక. అయితే ఇప్పుడు ఈ జీపీఎస్ విధానం కనుక అమలు అయితే ఏ విధంగా వసూలు చేస్తారనేది ఇంకా ట్రయల్స్లోనే ఉంది. దీనిపైన ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి. అయితే టోటల్గా ఈ జీపీఎస్ విధానం అమల్లోకి వస్తే కనుక కొంత లోకలైజ్డ్గా తిరిగే వాహనాలకు బెనిఫిట్ జరుగుతుంది. అదేవిధంగా అంటే ఎంత దూరం అయితే ప్రయాణిస్తామో అంత మాత్రమే మనము ఆ యొక్క నాయి ఏదైతే జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో NHAI అంటారు నాయి, దాంతోపాటు ఇంకా ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ మనం ఎంత దూరం అయితే ప్రయాణిస్తామో దాన్ని మాత్రమే లెక్క కట్టుకొని అమౌంట్ డిడక్ట్ చేసే ఒక సరికొత్త పద్ధతిని అయితే కేంద్ర ప్రభుత్వం తెస్తుందని చెప్పవచ్చు. ఇది కొంత ప్రజలకు మేలు చేసే అంశమే అయినప్పటికీ ఇలా అనేకమైన సమస్యలు ఇంకా అనేకమైన అంశాలు దీంట్లో పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వం ఆ పరిశీలన చేస్తుంది. అయితే దీనిపైన ఎప్పుడు నిర్ణయాలు చేస్తారు, లేదంటే ఎలా దీని నుంచి టోల్ వసూలు చేస్తారు, దానికి ఏమేం మార్గదర్శకాలు తెస్తారు అనేది మాత్రం మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.